హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేషన్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ నెట్తో ఎలా వేసాను అనేది మీకు చూపించబోతున్నానండి. ఇది వచ్చి చాలా వర్క్ ఉంది ఇంకా దీనికి. వీళ్ళు 10.5 అడిగారు. సో మనం ఇక్కడ ఎడ్జ్ లైన్ అనేది తీసుకున్నాం. ఈ కింద అనేది ఇంకొక 2 లైన్స్ వస్తుంది. మొత్తం వర్క్ అయ్యాక ఒకసారి చూపిస్తాను. ఇప్పుడైతే ఈ నెట్ ఎలా వేసాను అనేది అయితే చూపించబోతున్నాను. ఈజీగా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఈ మార్కింగ్ దగ్గరికి దీన్ని కరెక్ట్గా సెట్టింగ్ అయితే చేసుకోండి. మనకి ఆప్షన్ ఒకటి ఉంది కదా, కరెక్ట్ లైన్ దగ్గరకు వస్తుందా లేదా అని చెక్ చేసుకుందాం. ఫస్ట్ చూడండి, లైన్ క్రాస్ చేసింది కదా, ఇది మనకు పాయింట్ అనమాట. ఇప్పుడు నాకు సెట్ అయింది. ఓకే, ఫస్ట్ అయితే 3 లైన్ ఇక్కడ 4 ఉన్నాయి కదా పెటల్స్ అనేవి. చూడండి 1 2 3 4 ఉన్నాయి కదా. 4ని కూడా ఇట్లాగా ఫస్ట్ అయితే డెమోకి వేసేసుకుందాం ఫస్ట్. ఓకే, నేను ఏం చేశాను అంటే 3 కలర్స్ డిఫరెంట్ తీసుకున్నా. ఇది 3 లేయర్స్లో ఇచ్చాడు. సో ఫస్ట్ లేయర్ అయిపోయింది. ఓకే, ఇక్కడ కట్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే మనం నెట్ క్లాత్ అనేది ఇట్లాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. దీనికి ఎట్లా అంటే ఈక్వల్గా పెట్టేసుకొని దీనికి సమానంగా మనకి వచ్చేలా ఉంటే సరిపోతుంది. ఇలా పెట్టుకుంటే చాలు. ఓకే, ఎక్కువ తీసుకోవద్దు. ఎక్కువ తీసుకుంటే ముడత వచ్చేస్తుంది. అందువల్ల ఇంతవరకు తీసుకుంటే సరిపోతుంది. సో మనం ఇక్కడ నెంబర్ అనేది కరెక్ట్గా గుర్తుంచుకోవాలి. 1 by 1 వేసుకుంటూ వస్తున్నాం మనం. కాబట్టి ఫస్ట్ దానికి మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోయాను. నెక్స్ట్ ఇక్కడ కింద సైడ్ అనేది కొంచెం తక్కువ పెట్టుకోండి. ఎందుకంటే పైన మనం ఇలా ఫోల్డింగ్కి కరెక్ట్గా రావాలి కాబట్టి ఇలా ఈక్వల్గా పెట్టుకుంటే సరిపోతుంది. సో మళ్ళీ ఫస్ట్ నుంచి మనం చూడండి మిడిల్లోకి పెట్టేసుకొని మళ్ళీ ఒక్కసారి మనం ఈ వర్క్ అనేది చేసేద్దాం. చూడండి, కరెక్ట్గా అయితే పాయింట్ని కరెక్ట్గా పట్టుకొని వేయండి. ఎక్కడైనా ఎక్స్ట్రాస్ వచ్చినా సరే మనం కట్ చేసుకోవచ్చు. దానికి ఏమీ టెన్షన్ పడకండి. ఫ్లవర్ మాత్రం మనకి మంచిగా నీట్గా వచ్చేలా మాత్రం చూడండి. చూడండి లేయర్ ఎంత నీట్గా వస్తుందో. మీరు స్పీడ్ ఇంత వేయలేను అనుకుంటే మాత్రం స్పీడ్ కూడా తగ్గించుకోండి. నేనైతే స్పీడ్ తగ్గించలేదు. సో నెక్స్ట్ ఆఫ్ చేసేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇవి 2 కూడా చేసేయండి. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను మీకు. చూడండి, ఇందులో కటింగ్ కూడా నేను ఇప్పుడే చూపించేస్తున్నానండి. చూడండి, కరెక్ట్గా ఎడ్జ్ కరెక్ట్గా కట్ చేసుకోండి. తర్వాత కట్ చేసిన పీసెస్ కూడా మనకేమీ వేస్ట్ అయితే కాదండి. వాటిని మనం డోరీస్ ఉంటాయి కదా, అందులో యూజ్ చేసుకోవచ్చు. ఇవి నీట్గా క్రాప్ అనేది అయితే చేసుకోండి. నీట్గా మనకి ఎడ్జెస్ అన్నీ కూడా క్రాపింగ్ అనేది కరెక్ట్గా చేసుకోండి. మీకు మరి ఎడ్జ్ కూడా కట్ చేసేయద్దు, కొంచెం ఉంచండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ మనకి డిజైన్ అనేది వచ్చేస్తుంది కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన పని అయితే ఏం ఉండదండి. నీట్గా కట్ చేయండి. ఎడ్జెస్ ఏమైనా ఉన్నా సరే మనకి వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా మనం ఎడ్జెస్ అనేది నీట్గా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూడోది వచ్చి మనకి చిన్నది వచ్చింది కాబట్టి ఇక్కడ మనం చిన్నది తీసుకుంటే సరిపోతుందండి. అందువల్ల నేను అన్నీ ఈక్వల్గా కట్ చేసేసాను. సో నేను కొంచెం కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం పెద్దది వేసేసామనుకోండి, ఇందులో మధ్యలోని పెటల్స్ అనేది పెద్దగా అయిపోతుందండి. దానివల్ల లుక్ పోతుంది. నేను ఫస్ట్ తెలియక, అంటే ఇది నేను ఫస్ట్ టైం వేస్తున్నాను కాబట్టి నాకు కూడా ఫస్ట్ తెలియక పెద్ద క్లాతులు అనేది కట్ చేస్తానండి. దానివల్ల ఏమైంది అంటే
అవి మధ్యలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది ఎట్లా వచ్చిందో చూసారా, మధ్యలోని రాలేదు ఇంక మొత్తానికి, అన్ని లాస్ట్కి ఎడ్జ్కి సెట్ చేసేయాల్సి వచ్చింది. ఇది కూడా అంతే అయ్యింది చూడండి. ఇది కూడా కొంచెం పెద్దగా అయిపోయి అట్లా అయిపోయింది నాకు. తర్వాత ఇన్ని వేసిన తర్వాత కానీ నాకు నీట్గా స్లిమ్గా అనేది ఇది వచ్చింది. ఇది ఏం చేశాను అంటే చిన్న పీస్ అనేది తీసుకున్నానండి, ఇది పెద్ద పీస్ తీసేసుకున్నా, అందువల్ల ఇట్లాగా ఫ్లవర్ నీట్గా అనేది మనకు రాలేదు. ఇది చిన్నగా తీసుకున్నాను, కరెక్ట్గా ఇంతవరకే చిన్నది ప్లేస్, ఎంతంటే 4x4 తీసుకున్నా. 4x4 తీసుకున్నప్పుడు ఈ ఫ్లవర్కి నాకు కరెక్ట్గా సరిపోయింది. అలాగే దీనికి కూడా నేను చిన్నది కాబట్టి చిన్నగా కట్ చేసేసుకున్నాను. 4x4 తీసా, అన్నిటికీ కూడా కొంచెం పెద్ద పీసెస్ అయితే తీసేసానండి. స్టార్టింగ్ ఫస్ట్ టైం కాబట్టి మనకి ఏంటంటే కొంచెం పట్టుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది అనేసి పెద్ద పీస్ తీసేసుకున్నాను. కాకపోతే ఏంటి అంటే దీనివల్ల ఇలాగా మనకి నీట్గా అనేది రావట్లేదు, అందువల్ల చిన్నగా అనేది తీసుకున్నా. 4x4 మనకి కరెక్ట్గా సరిపోతుంది, దీనికి 3x3 తీసుకున్నా సరిపోతుంది. సో నెక్స్ట్ ఇది కూడా నేను మీకు చూపిస్తానండి. 3ది ఎట్లా వేసి చిన్నది ఎట్లా వేసాను అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అట్లా పెట్టాం కదా, ఇది మళ్ళీ వెనక్కి ఎందుకు వస్తున్నాను అంటే అండి, ఒకదానికొకటి మళ్ళీ అడ్డొస్తున్నాయి. అన్నీ ఒకేసారి ఇవి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళొచ్చు కదా అని అనుకోవచ్చు, అది నాకు అడ్డొస్తుంది. ఇది ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇవి పక్కపక్కనే ఉన్నాయి కదా, దీనికి దానికి అలాగ సెట్ చేయడం కుదరడం లేదు, అందువల్ల ఏంటంటే ముందుకి వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. ఫస్ట్ ఎందుకు వేసుకున్నారు అని కూడా మీకు డౌట్ రావచ్చండి. ఫస్ట్ ఎందుకు వేసుకున్నాను అంటే మనం ఈ నెట్ అనేది ఎక్కడ పెట్టాలి అనేది కూడా మనకి ఒక ఐడియా ఉంటుంది అనేసి నేను ఒక రౌండ్ అయితే ఫస్ట్ వేసేసానండి. మనకి ఒక ఐడియా కావాలి కదా, అందుకోసం. ఇలా వచ్చింది కదండి, ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకోవాలి, నెక్స్ట్ దానికి వెళ్ళనివ్వద్దు, ఎందుకంటే చెప్పా కదా అడ్డొస్తుందని, అందువల్ల. ఇప్పుడు దీన్ని పెటల్ని ఎట్లా పెడతాననేది చూపిస్తాను చూడండి. మీకు కరెక్ట్గా అర్థం కాకపోతే మాత్రం మళ్ళీ ఇంకొకసారి అడగండి. తర్వాత వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ చేయండి. ఈ మిడిల్లోది మాత్రం కరెక్ట్గా మనకి పెటల్ వచ్చేలాగా తీసుకోండి, దగ్గరగానే తీసుకోండి, వదిలేయద్దు. ఇది మనకి లక్కీగా ఏంటి అంటే 3 లేయర్స్ ఇచ్చారు కాబట్టి 2 లేయర్స్ మనం అడ్జస్ట్ చేసుకొని 3rd లేయర్ అనేదానికి ఇంక మనం వర్క్ని వదిలేయాల్సి వస్తుంది, వదిలేయాల్సింది. ఇంకా చూసారా, మనకి ఇక్కడ వరకు ఎట్లా ఉన్నా ఈ మిడిల్ అనేది మనకి ఇది కూడా నాకు పెద్దగానే అయిపోయింది, కొంచెం కట్ చేసేద్దామండి. సైడ్ పెద్దగానే అయిపోయింది, సో నేను ఇది కొద్దిగా అనేది కట్ చేసేస్తాను, అందువల్ల మనకి నీట్గా అనేది రావడం లేదు. చూడండి, ఇప్పుడు ఎడ్జ్ ఇది మాత్రం డిజైన్కి ఎడ్జ్ అనేది తీసుకోండి. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా వస్తుందో చూసారా. కొంచెం ఎక్కువ ఉండేటప్పటికి మనకి ముడతలాగా వచ్చేసింది కదా. ఇప్పుడు చూడండి నీట్గా ఫ్లవర్ నీట్గా అనేది వస్తుంది. ఇప్పుడు డిజైన్ వేసి మీకు చూపిస్తాను, ఓకే అండి. చూడండి వర్క్ అనేది ఎంత నీట్గా వస్తుందో. ఈ ఫింగర్ని మాత్రం మీరు వదలొద్దండి, ఈ ఎడ్జెస్ వచ్చినా ఏం పర్వాలేదు, మనం క్రాప్లో కట్ చేసేసుకోవచ్చు. సో నీట్గా మనం ఇట్లా సైడ్కి కటింగ్ చేసేసుకున్న తర్వాత 3rd లేయర్ అనేది ఇంక మనం డిజైన్ని వదిలేయచ్చండి. ఇంకా 3rd లేయర్ తర్వాత ఇంకా కటింగ్స్ ఏం మనకు పెద్దగా ఏమీ ఉండవు. చూసారా అంత డౌన్ అయిపోయింది, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మళ్ళీ ఆపేసుకుందాం, లేదు అంటే మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ది కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోవాలి. చూసారా ఫ్లవర్ అనేది ఎంత నీట్గా ఉందో.
మన చిన్న మిషన్లో కూడా మనం నీట్గా నెట్వర్క్లు అన్నీ చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటి అంటే కొంచెం ఐడియా చూసుకోవాలి. మనకి ఏంటంటే కొంచెం టైమర్ అనేది మనకి ఎక్కువ పడుతుంది అంతే. చూసారా ఎంత నీట్గా వచ్చినాయో. సో మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. చూడండి థర్డ్ లేయర్ అనేది ఇంక మనం థిక్నెస్ వస్తుంది మనకి. ఫస్ట్ లేయర్ సింగిల్ లేయర్ వస్తుందండి, ఒకటే లైన్ వస్తుంది. సెకండ్ లేయర్ వచ్చేసరికి కొంచెం థిక్నెస్ ఇస్తున్నారు. థర్డ్ లైన్ అయ్యేటప్పటికి మనకి అవుట్ లైన్ ఎట్లా థిక్నెస్ ఇస్తారో అట్లా ఇస్తున్నారు. తర్వాత థర్డ్ లైన్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా మీకు పైకి ఎడ్జెస్ ఏమైనా కనిపిస్తున్నాయంటే అవి మాత్రం మీరు కట్ చేసుకోవచ్చు సింపుల్గా. అది పెద్ద ఇష్యూ అయితే ఏం కాదండి. అక్కడ డిజైన్ కూడా వచ్చేస్తుంది కాబట్టి మనం కట్ చేయాల్సి అన్నంత అవసరం అయితే ఉండదు. చూడండి ఎడ్జ్లు చిన్నగా ఉన్నాయి చూడండి, అట్లాంటివి లైట్గా ట్రిమ్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా నీట్గా వస్తుందండి వర్క్ అయితే. కాకపోతే ఏంటి అంటే హ్యాండ్ వదలకూడదు, హ్యాండ్స్ మాత్రం జాగ్రత్త, ఫింగర్స్ నీడిల్ దగ్గరికి వెళ్ళిపోతాయి. అంత స్పీడ్ కుట్టలేను అనుకున్న వాళ్ళు మాత్రం ప్లీజ్ స్పీడ్ అయితే తగ్గించేసుకోండి, నో ప్రాబ్లం. స్లోగా వెళ్తుంది అంతే తప్ప పెద్ద టైమర్ కూడా తేడా అయితే రాదు. వర్క్ అయితే చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. చూడండి ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా ఫినిష్ చేశానండి. హ్యాండ్స్ కూడా చాలా నీట్గా వచ్చినాయి. 2 లేయర్స్ ఇచ్చాను ఫ్రంట్ నెక్. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి.